మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపలో మీ అందరూ బాగుంటారని నేను ఎంతగానో భావిస్తున్నాను. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన 4వ మాటని ధ్యానించుకుందాం. మన బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాట చాలా చక్కగా ఇంగ్లీష్లో రాయబడిందండి. మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సాకెన్ మీ. ఈ మాటను మనం గ్రహించినట్లయితే ఈ మాట ఎవరితో మాట్లాడారు అని ఆలోచన చేసినట్లయితే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునితో పలికిన మాటే ఈ శిలువ మీద పలికిన 4వ మాట అండి. ఈ మాట యొక్క ఉద్దేశము, ఈ మాట ఏమి తెలియబరుస్తుంది అని ఆలోచన చేసినట్లయితే కుమారుడైన క్రీస్తు ప్రభువారికి తండ్రి అయిన దేవునికి ఉన్న అనుబంధాన్ని తెలియపరుస్తున్న మాట ఈ శిలువ మీద పలికిన 4వ మాట అండి. ఈ మాటని మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో కూడా చూడగలం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చేయి విడిచారు అని గ్రహించి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉండి నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికారని. అసలు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రమైన హృదయం కలిగిన వాడు కనుక అటువంటి స్థితిలో ఉండి మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమాల నిమిత్తమై ఆయన పాపిగా ఎంచబడి తండ్రి యొక్క మహిమను, తండ్రి యొక్క చేతిని విడవాల్సి వచ్చింది. కానీ ఆయన మన చేతిని విడిచిపెట్టలేదండి. మన పాపములను పరిశుద్ధపరచడానికే కలవరి శిలువలో మరణించారు. మనము అనేక సార్లు మన స్నేహితులను, మన బంధువులను, మన ఇరుగు పొరుగు వారిను వారి చేతిని పట్టుకుని నడవాలి అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారి చేతిని పట్టుకోగలిగితే, యేసయ్య నీ కోసం కల్వరి శిలువలో మరణించాడు అని గ్రహించి విశ్వాసముంచి నీవు ఆయన చేతిని పట్టుకుని నీవు నడవగలిగితే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయగలడండి. నీ పాప స్థితిని, నీ రోతైన స్థితిని, నీ దోషణ స్థితిని, నీ అతిక్రమ స్థితిని విడిచి ప్రభువుని పట్టుకోగలిగితే ప్రభు గొప్ప కార్యాలని చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఈ మాటను మీరు చూసినట్లయితే మనల్ని పరిమళ సువాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి బలిగా అర్పించుకున్నారు. మన కోసం ఏదైనా సహాయం చేయమంటే సహాయం చేయరు, మన కోసం ప్రాణం పెట్టమంటే ప్రాణం పెట్టేవారు ఉండరు. కానీ నీ కోసం, నా కోసం, మనందరి కోసం కల్వరి శిలువలో ఆయన బలి అయిపోయారు. బలి అయిపోయిన యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని ఆయన పాదాల చెంతకు వెళ్ళి పాపాలని ఒప్పుకుని అయ్యా నన్ను పవిత్రపరచు, నా పాపముల నిమిత్తమై నువ్వు చనిపోయావు అని గ్రహించి మన పాపాలని ఒప్పుకొని మన పాప స్థితిని, రోతైన స్థితిని, అతిక్రమ స్థితిని, దోషణ స్థితిని ఒప్పుకొని ప్రభు పాదాలని పట్టుకొని నీవు పెనుగులాడగలిగితే దేవుడు గొప్ప కార్యాలను చేసి నిన్ను పరిశుద్ధపరుస్తాడండి. యేసుక్రీస్తు ప్రభువారు బోధలు అనేక మంది విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థను అనేక మంది విన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు. గ్రుడ్డివారు చూపును పొందుకున్నారు, మోగవారు మాట్లాడగలిగారు, చెవిటివారు వినగలిగారు, కుంటివారు నడవగలిగారు, కుష్ఠిరోగులు స్వస్థపరచబడ్డారు, పక్షవాయువు గలవారు దేవుని యొక్క కృపచేత స్వస్థత పొందుకున్నారు. అందరూ విడిచిపెట్టారు. సొంత శిశువులే యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టారు.
అయినను మన కోసం కల్వరి శిలువలో ఒంటరిగా బలి అయిపోయారండి. దాని తోడుగా యేసు ప్రభు వారి యొక్క చేతిని తండ్రి అయిన దేవుడు కూడా విడిచిపెట్టారు. అప్పుడు పలికిన మాటే ఈ శిలువ మీద పలికిన 4వ మాట అండి. మనందరి కోసం నీ చేతిని విడవకుండా నీ చేతిని పట్టుకొని నిన్ను పరిశుద్ధపరచడానికే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశారు. కనుక మనం యేసుప్రభు వారి యొక్క చేతిని విడవకుండా, యేసుప్రభు వారి దగ్గర నుంచి దూరం కాకుండా మనం ఉండగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కోడి తన రెక్కల చాటును తన పిల్లల్ని దాచుతూ ఉంటుంది. ఎందుకు దాస్తుంది అంటే తన దగ్గర నుంచి దూరం అయితే ఏ గ్రద్ద వచ్చి తీసుకెళ్ళిపోద్దని, లేకపోతే ఏ కాకో పొడిచి చంపేస్తాయేమో అని భయపడి తన బిడ్డల్ని తన రెక్కల చాటున భద్రపరుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను తన రెక్కల చాటున భద్రపరుస్తూ నిన్ను పరిశుద్ధపరచడానికే తన రెక్కల చాటున నిన్ను భద్రపరిచారు. కానీ మనం ఎప్పుడైతే ఆయన రెక్కల నుంచి దూరమైతే, ఆయన రెక్కల చాటు నుంచి దూరమై నడిచినట్లయితే మనం సాతాను చేతులు చిక్కబడతాం, పాపికి ఎంచబడతాం, ప్రభు యొక్క మహిమను చూడలేని వారిగా ఉంటాం. కనుక దేవుడి నుంచి దూరం అవ్వకుండా ప్రభు చేతిని పట్టుకుని, ప్రభు యొక్క పాదాలను పట్టుకుని మనందరి కోసం ప్రభువారి చేతిని దేవుడైన యెహోవా విడిచినప్పటికి కూడా నీ చేతిని నా చేతిని విడవని యేసయ్య చేతిని నువ్వు పట్టుకోగలిగితే, నువ్వు యేసయ్య అడుగు జాడల్లో నువ్వు నడవగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని. కనుక నన్ను పరిమళ సువాసనగా చేయుటకై తాను బలైపోయారు. ఇక నుంచి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని నీవు పట్టుకుని దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క వాక్యాల ద్వారా, దేవుడి మనకిచ్చిన జీవగ్రంథాన్ని పట్టుకుని దాని ప్రకారంగా జీవించగలిగి, దేవుని నుంచి త్రొట్టిల్లిపోకుండా, జారిపోకుండా, అతిక్రమంగా జీవించకుండా దేవుని యొక్క అడుగుజాడల్లో మనం సాగినట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవిస్తాడని. ఇక నుంచి ఎవరి మీదో ఆధారపడకుండా యేసుప్రభు వారి మీద నీవు ఆధారపడి, యేసుప్రభు మీద ఆనుకొని, యేసుప్రభు యొక్క రెక్కల చాటున నీవు ఉండి పరిశుద్ధుడిగా పవిత్రమైన హృదయం కలిగి నీవు జీవించగలిగితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికారు. కనుక నీవు ఈ రోజున నీ చేయి విడిచితే ఒక్కసారి నీవు దేవుణ్ణి అడిగి, అయ్యా నా చేయి విడవద్దయ్యా, నన్ను పట్టుకో అయ్యా, ఈరోజే నీ పెనుగులాడగలిగితే దేవుడు నీ చేతిని పట్టుకుంటాడండి. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నీవు సమస్యల్లో ఉంటే ఆయన నిన్ను చూస్తూ ఉండడు, కానీ నిన్ను సమస్యల్లోంచి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన విడవబడినప్పటికీ, ఆయన ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నీ చేతిని నా చేతిని విడవకుండా మన పాపముల నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. కనుక ఆ యేసు మీద నీవు ఆనుకొని జీవించగలిగితే దేవుడు గొప్ప కార్యాలని చేస్తాడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.